హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నీలు టారో టాక్స్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. సో ఈరోజు రీడింగ్లోకి వెళ్ళిపోతే జనరల్ రీడింగ్ అండ్ లవ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. సో రీడింగ్ విషయానికి వస్తే ఈరోజు సిచ్యువేషన్ ఎప్పటి నుంచో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న కపుల్స్ అండ్ మ్యారీడ్ కపుల్స్ అండ్ లవర్స్ కావచ్చు, అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లేదు, సపరేషన్ లేదు, ప్రస్తుతం ఉన్నారు కానీ గొడవలు, ఏదో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మీకు మనస్పర్ధలు వచ్చి డైలీ మీరు స్టార్టింగ్లో ఉన్నంతగా ఇప్పుడు లేరు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న మీ పర్సన్స్ మీ గురించి ఎందుకో ఎమోషనల్ అవుతున్నారు, అన్నీ గుర్తు వస్తున్నాయి. ఎందుకు అంతగా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది మనం ఈరోజు రీడింగ్లో చూద్దాం. ఎందుకు అంతగా ఫీల్ అవుతున్నారు, అసలు ఏం గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు, ఇవన్నీ మనమైతే ఈరోజు రీడింగ్లో చూద్దాం. సో ఇక్కడ ఎప్పటిలాగే పైల్ 1, పైల్ 2 ఈ క్లియర్ కార్డ్స్ క్రిస్టల్ పైల్ 1 అండ్ ఇది గోల్డ్ కార్డ్స్ క్రిస్టల్ పైల్ 2. సో దీన్ని బట్టి మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ కావచ్చు అండ్ ఎమోషనల్ థింగ్స్ కావచ్చు మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో జాగ్రత్తగా మీరు పైల్ 1 ఆర్ పైల్ 2ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని బట్టి రీడింగ్ అయితే ఉంటుంది. సో బాగా ఆలోచించి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఓకే. సో ఇప్పుడు పైల్ 1 గురించి అయితే మనం చూద్దాం. సో ఇప్పుడు ప్రజెంట్ పైల్ 1 రీడింగ్ అయితే చూస్తున్నాం. ఈ క్లియర్ కార్డ్స్ క్రిస్టల్ స్టోన్ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించి ఈ రీడింగ్ ఉంటుంది. ఓకే, సో మేనిఫెస్ట్ చేసుకోండి మీ పర్సన్స్ గురించి. కార్డ్స్ మనకు అక్యురేట్గా రావాలి. మీ పర్సనల్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, అసలు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా మీ విషయంలో మీరు చేసిన దానికి, సో ఇక్కడ టోటల్ 8 కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేద్దాం. దాన్ని బట్టి మీ పర్సన్ ఎమోషనల్ థింగ్స్ కావచ్చు అండ్ ఎనర్జీస్ కావచ్చు, ఫీలింగ్స్ కావచ్చు, థింకింగ్స్ కావచ్చు, అన్నీ ఈ రీడింగ్లో తెలుస్తుంది. ఓకే, కార్డ్స్ మనకు ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతున్నాయి, ఎనర్జీస్లోకి వస్తున్నాయి. ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం. సో ప్రజెంట్ మీ పర్సన్ మీ గురించి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా, అసలు ఏం గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి. హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్, సో పైల్ 1 క్లియర్ కార్డ్స్ క్రిస్టల్ స్టోన్ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ కోసం ఈ రీడింగ్. జాగ్రత్తగా రీడింగ్ని అయితే అబ్జర్వ్ చేయండి. సో నైట్ ఆఫ్ వాండ్స్, మీ పర్సన్ అయితే చాలా ఎమోషనల్ అయితే అవుతున్నట్లు ఇక్కడ తెలుస్తుంది కార్డ్స్ని బట్టి. సో కార్డ్స్ అందరికీ కనిపిస్తున్నాయా? సో 10 ఆఫ్ వాండ్స్, ది హ్యాంగ్డ్ మ్యాన్ అండ్ నైట్ ఆఫ్ వాండ్స్, ఇంకా 5 కార్డ్స్ రావాలి.
ఓకే, 5 ఆఫ్ పెంటికల్స్. అన్ని ఎమోషనల్ కార్డ్సే వస్తున్నాయి. మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అనడానికి ఈ కార్డ్సే మీకు ప్రూఫ్. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ కార్డ్స్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది మీ పర్సన్ ఎమోషనల్ అవుతున్నారా, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా అనడానికి. ఇంకొక 4 కార్డ్స్ అయితే తీద్దాం. సో ఇంకొక 3 కార్డ్స్ అయితే తీద్దాం. ఓకే, 5 ఆఫ్ స్వర్డ్స్, ది మెజిషియన్ కార్డ్, ది ఎంప్రెస్. సో ఇక్కడ ఫస్ట్ కార్డ్ విషయానికి వస్తే 10 ఆఫ్ వాండ్స్. ఓవర్ బర్డన్ అనేది ఎక్కువ క్యారీ చేస్తున్నారు మీ పర్సన్, అండ్ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ, అండ్ అలాగే ఓవర్ స్ట్రెస్, వర్క్ లోడ్, అన్ని విధాలుగా మీ పర్సన్ చాలా సఫర్ అయితే అవుతున్నారు. డే బై డే స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ తగ్గడం లేదు. అందుకోసమే ఎక్కువగా మీ గురించి అయితే సఫర్ అవుతున్నారు. మీరున్నప్పుడు మీ పర్సన్ ఇంత ఓవర్లోడ్ ఎప్పుడు చేయలేదంట, అలానే ఫీల్ అవుతున్నారు. మీరున్నప్పుడు ప్రతి విషయంలో మీరు ఒక ఫ్రెండ్ లాగా, ఒక మదర్ లాగా, ఒక వెల్ విషర్ లాగా మీరు గైడ్ చేసేటువంటి వాళ్ళు. మీరు ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ ఎప్పుడైతే మీ లైఫ్లో నుంచి మీ పర్సన్ మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వెళ్ళిపోయారు, అప్పటి నుంచి మీ పర్సన్ ఒక ఓవర్ బర్డన్ అనేది ఫీల్ అవుతున్నారు. చాలా స్ట్రెస్ అయితే అవుతున్నారు. రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి వీళ్ళ లైఫ్లో. దీనివల్ల మీ పర్సన్ కంటిన్యూస్లీ వర్క్ చేస్తున్నప్పటికీ మనశ్శాంతి, ఒక రిజల్ట్ అనేది ఇవ్వడం లేదు. దీనివల్ల చాలా సఫర్ అవుతున్నారు మీ పర్సన్. ప్రతి ఒక్క విషయంలోనూ మిమ్మల్ని తలుచుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీరు పెద్ద పనిని కూడా చాలా ఈజీగా మీ పర్సన్కి పరిచయం చేసేటువంటి వాళ్ళు. అప్పుడు మీ పర్సన్ చాలా స్ట్రెస్ ఫ్రీగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు. ఏ వర్క్ అయినా కూడా ఈజీగా తీసుకొని వర్క్ చేసేటువంటి వాళ్ళు. బట్ ఎలాంటి టెన్షన్ ఉన్నా కూడా మీరు మీ పర్సన్కి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఇచ్చేటువంటి వాళ్ళు. సో ఇప్పుడు అందుకే తలుచుకొని ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. సో ది హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ ఏంటి అంటే, అండ్ ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది మీ పర్సన్కి అంటే, డిసిషన్స్ తీసుకునేటప్పుడు రాంగ్ చేశారు మీ పర్సన్. అందువల్లనే ఈ హ్యాంగ్ మ్యాన్ సిచ్యువేషన్ వచ్చింది మీ పర్సన్కి. ఇప్పుడు పొజిషన్ అంటే ఎటువైపు వెళ్ళాలో తెలియని పరిస్థితికి ఇప్పుడు వచ్చేసారు. డిసిషన్స్ తీసుకునేటప్పుడు అప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా ఒక ఫ్లో మీద వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ వెళ్ళలేరు, ఇటువైపుకి వెళ్ళలేరు, అటువైపుకి వెళ్ళలేరు అన్న సిచ్యువేషన్కి అయితే వచ్చేసారు ఇప్పుడు. సో దీనివల్ల మీ పర్సన్ ఇంకొంచెం బర్డన్ అనేది తీసుకుంటున్నారు. అండ్ మైండ్ పరంగా, ఇక్కడ వర్క్ పరంగా చూసినా కూడా బర్డన్ ఫీల్ అవుతున్నారు. అండ్ మైండ్ పరంగా ఆలోచనలు కూడా చాలా ఓవర్లోడ్ అయితే తీసుకుంటున్నారు. సో ప్రతిదానికి ఇప్పుడు మీ దగ్గరికి రావాలన్నా కూడా మీ పర్సన్కి ఆప్షన్ లేకోకుండా వాళ్ళే చేసుకున్నారు. ఎందుకంటే ప్రతిసారి మీ పర్సన్ మీ విషయంలో కొంచెం ఆలోచించి ఉండింటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదేమో మీ పర్సన్కి. బట్ ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నదే వాళ్ళు. మీరు అక్కడికి ట్రై చేస్తున్నారు. మీరు స్టార్టింగ్ నుంచి మీ పర్సన్కి ఎంతో గైడ్ చేశారు. ప్రతి విషయంలోనూ మీరు తోడుగా ఉన్నారు. మీ పర్సన్ ఎంత ప్రాబ్లం వచ్చినప్పటికీ మీరు ఎప్పుడూ మధ్యలో వదిలేసి మీ పర్సన్ని వెళ్ళలేదు. మీరు మీ పర్సన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మీ పర్సన్ అది అర్థం చేసుకోలేకపోయారు. బట్ ఇప్పుడు మీ పర్సన్కి మీ వాల్యూ ఏంటి అనేది తెలిసి వస్తుంది. మీ పర్సన్కి అప్పుడు తెలియలేదు. ప్రతిసారి మీరు ఏదో చెప్పే ఒక స్టోరీస్ లాగా తీసుకుని లైట్ తీసుకున్నారు మీ పర్సన్. ఇప్పుడు ఆ స్టోరీసే మీ పర్సన్కి ఒక మోటివేషన్ లాగా కావాలి అని ఇప్పటికీ అనుకుంటున్నారు. సో ప్రతి విషయంలో సపోర్ట్గా ఉన్నారు మీరు, కానీ అవన్నీ ఇప్పుడు గుర్తుకు రావట్లేదు మీ పర్సన్కి అప్పట్లో. బట్ ఇప్పుడు మీ పర్సన్ తలుచుకొని చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు. అప్పుడు మీరు ఎంతగా మీ పర్సన్కి గైడ్ చేసేటువంటి వాళ్ళు, ఎంతగా సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు అనేది అప్పుడు మీ పర్సన్కి తెలియలేదు.
బట్ ఇప్పుడు ఒక రిగ్రెట్ ఫీల్ అనేది అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అనేది వాళ్ళు తలుచుకొని ఒక హ్యాంగ్మ్యాన్ సిచ్యువేషన్ లాగా వాళ్ళు ఆలోచించుకొని కూర్చున్నారు. బట్ బయటకి పడలేకపోతున్నారు వాళ్ళు. సో దీనివల్ల మీ పర్సన్ ఒక ఎమోషనల్ అయితే అవుతున్నారు చాలా. సో ఇక్కడ నైట్ ఆఫ్ వాండ్స్ విషయానికి వస్తే ఇది ఒక యాక్షన్ కార్డ్ అని చెప్పవచ్చు. బట్ ఇలాంటి మిస్టేక్ అయితే ఇంకా మీ పర్సన్ మళ్ళీ చెయ్యకూడదు అని కూడా డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చింది మీ పర్సన్కి ఈ విషయాల గురించి యాక్షన్ తీసుకోవడానికైతే. ఇన్నాళ్ళల్లో మీ పర్సన్కు ఇప్పుడు యాక్షన్ తీసుకునే మూమెంట్ అయితే ఉంది. తప్పకుండా మళ్ళీ మీ పర్సన్తో మీకు రీయూనియన్ అయితే అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అండ్ సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నారో అండ్ డివోర్స్ కావచ్చు. సో ఈ యాక్షన్ కార్డు ఏం చెప్తుంది అంటే యాక్షన్ తీసుకునే టైం దగ్గర పడింది అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి, ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికైతే మీ పర్సన్ ట్రై చేస్తున్నారు. అండ్ తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లోకి రీయూనియన్ అవ్వడానికైతే వస్తున్నారు. ఎవరైతే నో కాంటాక్ట్ అండ్ నో సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు అండ్ రీసెంట్ మ్యారీడ్ కపుల్స్ కూడా దూరం అయ్యి ఉండవచ్చు. సో ఇలాంటి వాళ్ళందరూ మీరు చేసినవన్నీ తలుచుకొని బాధపడుతున్నారు. ఎంత త్వరగా మీ విషయంలో యాక్షన్ తీసుకుంటే అంత బెటర్ అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. తప్పకుండా మీకు మీ పర్సన్ కాంటాక్ట్ చేసే అవకాశం అయితే చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే బర్డన్ అనేది ఎక్కువ తీసుకోలేకపోతున్నారు మీ పర్సన్. అండ్ ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ కూడా చాలా లాస్ అయితే అవుతున్నారు మీరు వెళ్ళిన దగ్గర నుంచి మీ పర్సన్. బట్ ఎందుకు అంటే కొంచెం ఈగో ఇష్యూస్ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది. ఏవో కొన్ని విషయాల్లో మిస్అండర్స్టాండింగ్స్ రావడం కావచ్చు అండ్ మీరు మీ మాట మీ పర్సన్ వినకపోవచ్చు, మీ పర్సన్ మాట మీరు వినకపోవచ్చు. సో ఇలా చిన్న గొడవలు పెద్దగా చేసుకొని కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చి ఉండవచ్చు, లేకపోతే బ్రేకప్ సిచ్యువేషన్కి వచ్చి ఉండవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి వాళ్ళకి మీ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో నుంచి మీరు వెళ్ళిన దగ్గర నుంచి అయితే మీ పర్సన్ చాలా లాస్ అయితే ఫీల్ అవుతున్నారు. బట్ తనకి ఎవరు లేరు అన్న ఫీలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎంతమంది ఉన్నప్పటికీ మీరు ఫుల్ఫిల్ చేసినంతగా ఎవరు తనకి ఫుల్ఫిల్ చేయలేరని ఫీల్ అవుతున్నారు. బట్ ఒంటరిగా అయితే అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు నాకెవరు అన్న సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేసేసింది మీ పర్సన్కి. సో ఇక్కడ మనకి 4 ఆఫ్ స్వర్డ్స్ ఏం చెప్తుంది అంటే మీ పర్సన్ ఏదైతే చేశారో ఇప్పటి వరకు మీ విషయంలో చేసినవన్నీ రిగ్రెట్ ఫీల్లోకి వచ్చిన తర్వాత అండ్ మీ పర్సన్కి ఏదో ఒక లాస్. సో మీ పర్సన్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే చాలా లాస్ అయితే క్రియేట్ చేసి పెట్టారు. అండ్ ఏ విషయంలోనూ మీ పర్సన్కి ఒక నమ్మకం అనేది లేకుండా చేసుకున్నారు. ఒక నమ్మక ద్రోహులు ఎక్కువ మంది మీ పర్సన్ చుట్టూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ ప్రతిదీ మీ పర్సన్కి చెప్తారు, కానీ అన్నీ మీ పర్సన్ చుట్టూ ఒక నమ్మకం అయితే క్రియేట్ చేసి వాళ్ళు కావాల్సినవి వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు మీ పర్సన్ని నమ్మించి. కాబట్టి మీ పర్సన్ చుట్టూ నెగిటివ్ పీపుల్స్ ఎక్కువ ఉండటం వల్ల మీకు మీ పర్సన్కి ఆ సిచ్యువేషన్ అయితే వచ్చింది, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే వచ్చింది. మీ పర్సన్ చుట్టూ ఉన్నటువంటి జనం ఏదైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా లేరు. మనీ విషయంలో కావచ్చు అండ్ లైఫ్ విషయంలో కావచ్చు. సో రాంగ్ గైడెన్స్ అనేది ఇస్తున్నారు మీ పర్సన్కి. సో దీనివల్ల ఇది కూడా మీ పర్సన్ రియలైజ్ అయ్యారు ఇప్పుడు. సో వీళ్ళ చుట్టూ ఏదో నడుస్తుంది, ఒక నెగటివిటీ అనేది నడుస్తుంది అనేసి ఇప్పుడు ప్రస్తుతానికైతే మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఫినాన్షియల్గా కూడా మీ పర్సన్కి మోసం చేసినట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైతే మీ పర్సన్ చుట్టూ నెగిటివ్గా ఉన్నటువంటి పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళు కొంచెం డబ్బుల పరంగా కూడా ఇక్కడ మోసం చేసినట్టు కనిపిస్తుంది. అండ్ వస్తువులు కావచ్చు ఏదో ఒకటి లాస్ అయితే అయ్యారు. సో దీనికి సంబంధించి ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. ఇలా ప్రతిదీ లాస్ అవ్వడం వల్ల మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే నేను మీకు చేసిన మోసమే మీ పర్సన్ ఇలా చేస్తుందేమో, సో ఒక కర్మ అనేది నాకు ఎదురవుతుందేమో అన్న ఫీలింగ్లోకి కూడా వచ్చేసారు మీ పర్సన్. అండ్ అలాగే ఒక భయం అనేది కూడా స్టార్ట్ అయిపోయింది మీ పర్సన్కి లైఫ్లో. మీరు వెళ్ళిన తర్వాత లైఫ్ గురించి ఒక భయం అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఈ అన్నిటికీ రియలైజేషన్ మీ గురించి అయితే ఎక్కువగా ఆలోచించడం అయితే జరుగుతుంది. మీరు చూపించినటువంటి కేరింగ్ కావచ్చు, మీరు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ కావచ్చు, మీరు చేసినటువంటి సపోర్ట్ కావచ్చు,
ఏది మీ పర్సన్కి ఇప్పుడు ప్రజెంట్ దొరకట్లేదు. మీరు చేసినవన్నీ మొదట్లో బాగా గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి. మీరు ఎంతగానో సాక్రిఫైస్ చేసి ఉండవచ్చు. అది ఏమేమి చేశారనేది మీకు మీ పర్సన్కి ఒక ఐడియా అనేది ఉంటుంది. కాబట్టి మీరు చేసిన మంచి ఎప్పుడూ వృధా కాలేదు. మీ పర్సన్ దీన్నే తలుచుకొని మీ పర్సన్ ఎక్కువగా బాధ అయితే పడుతున్నారు. మీ విషయంలో చేసిన మిస్టేక్కి మీ పర్సన్ అనుభవిస్తున్నట్టు కూడా వీళ్ళు రియలైజేషన్ రిగ్రెట్కి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. బట్ మళ్ళీ అయితే మిమ్మల్ని కావాలి అని అయితే వస్తున్నారు. అండ్ మీ పర్సన్ చాలా కాన్ఫిడెంట్ పర్సన్ కూడా ఒక డౌన్ అయిపోయే స్టేజ్కి అయితే తీసుకువచ్చేసారు. ఎప్పుడైతే మీరు మీ పర్సన్ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారో మీ పర్సన్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చాలా నెగిటివ్ పీపుల్ అన్నీ ఇక్కడ కార్డ్స్ మనకు చెప్తున్నాయి. ఏది మీ పర్సన్ లైఫ్లో కరెక్ట్గా అయితే జరగట్లేదు. అన్నీ నెగిటివ్ కార్డ్సే వచ్చాయి. ఫైనల్గా మీ పర్సన్ చేస్తున్నటువంటి మంచి పని ఏంటి అంటే మీ గురించి ఎక్కువగా ఆలోచించడం, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకోవడం. ఇది ఒక్కటే మీ పర్సన్కి ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ చేస్తుంది అని ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు. ఇంకా అన్ని విధాలుగా చూసుకుంటే ఇక్కడ నెగిటివిటీ తప్ప ఏమీ లేదు. సో ప్రతి విషయానికి ఓవర్ ఎమోషనల్ అండ్ ఓవర్ డిప్రెస్లోకి కూడా వెళ్తున్నారు. ఎక్స్ట్రా వర్క్ ఎక్కువైపోయింది మీ పర్సన్కి. బట్ మోటివేట్ చేసే వాళ్ళు లేరు అండ్ సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు అస్సలకే లేరు. బట్ ఇక్కడ కొంతమంది మీరు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నారు అంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో, మీ లైఫ్లో ఇంకొకరు వచ్చారేమో అని కూడా ఎక్కువగా ఆలోచించడం అయితే జరుగుతుంది మీ పర్సన్. అండ్ మీ లైఫ్లోకి మళ్ళీ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న టెన్షన్ కూడా ఎక్కువ అయింది మీ పర్సన్కి. అండ్ ఇక్కడ కొంచెం పొసెసివ్నెస్ కూడా, జెలస్ అనేది కూడా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో. ఎవరైనా మీకు ట్రై చేస్తున్నారేమో అండ్ మీ విషయంలో మీ లైఫ్లో ఇంకొక పర్సన్ ఆల్రెడీ ఎంటర్ అయ్యారేమో, ఎందుకు నన్ను కాంటాక్ట్ చేయలేదు. సో ఇలా కూడా మీ పర్సన్ ఎమోషనల్ అనేది అవుతున్నారు. బట్ ఇంకొంతమందికి అర్జెన్సీ అనేది క్రియేట్ చేస్తుంది. మళ్ళీ మీ లైఫ్లోకి ఎవరైనా వస్తారేమో అన్న భయం కూడా స్టార్ట్ అయిపోయింది మీ పర్సన్కి. సో ఇక్కడ జెలస్ కూడా ఫీల్ అవుతున్నారు. మీరు చూపించినటువంటి ప్రేమ కావచ్చు స్టార్టింగ్లో, ఆ ప్రేమ మొత్తం మీ పర్సన్కి లాస్ట్ 10 days నుంచి మీ పర్సన్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఒక లాస్ అనేది ఇవన్నీ రియలైజేషన్ అయ్యేలాగా మీ పర్సన్కి అయితే చేసింది. సో ఇప్పటి వరకు మీరు చాలా సఫర్ అయ్యి ఉండవచ్చు మీ పర్సన్ విషయంలో. బట్ మీ పర్సన్కి అయితే ఇప్పుడు రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారు. తప్పకుండా మీ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. తప్పకుండా మీకోసం మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. మేబీ ఈ మంత్లోనే మీ పర్సన్ మీకు కాంటాక్ట్ చేసే అవకాశం ఉంది. కొంతమందికి సడన్గా వస్తూ ఉంటాయి కాంటాక్ట్స్. బట్ ఎప్పటిలోగా వస్తుంది కాంటాక్ట్ అని చూసుకుంటే, సో ఇప్పుడు మీ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ ఎప్పటిలోగా ఉండొచ్చు. ఓవరాల్గా చూద్దాం. ప్రతి ఒక్కరికి ఇక్కడ చాలామంది మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి అప్రాక్స్గా ఒక టైం అనేది తీద్దాం. అండ్ ఇక్కడ 20 to 30% పాయింట్స్ కనుక మీకు రెజొనేట్ అవుతే ఇది మీకోసమని అర్థం చేసుకోండి. అండ్ రెజొనేట్ కాని వాళ్ళు సఫర్ అవ్వకుండా జస్ట్ దీని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి. సో యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకోండి. మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఎప్పటిలోగా ఉంది అంటే అప్ టు నెక్స్ట్ జూలై. సో జూలై లోపు అయితే మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ జూలై వరకు అనే ఏం లేదు, జూలై లోపు. సో నెక్స్ట్ జూలై మంత్ ఎప్పుడు వస్తుందో అంత లోపలే మీ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. అంటే జూలై వరకు అంటే చాలా మంత్స్ అయిపోయిందని అనుకోకండి. ఈ జూలై లోపలే మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అండ్ డివోర్స్ రన్నింగ్ కేసులో ఉండేవాళ్ళు కావచ్చు, అండ్ మ్యారీడ్ కపుల్స్ అండ్ లవర్స్ ఎవరైనా కావచ్చు. సో జూలై లోపలే మీ పర్సన్తో మీకు కాంటాక్ట్ అయ్యి మీరు కలిసి ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఇది ఒక అప్రాక్స్ టైము. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాం. కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి మీ పర్సన్వి. సో మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన మీ పర్సన్స్ ప్రజెంట్ మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఫీల్ అవుతున్నారు,
ఏం థింక్ చేస్తున్నారు. సో థింకింగ్స్, ఫీలింగ్స్ చూద్దాం. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. మీ పర్సన్ మీ విషయంలో రిగ్రెట్లోకి వచ్చిన తర్వాత ఎనర్జీస్ అనేవి చాలా డౌన్ అయిపోయాయి. మీ పర్సన్ అస్సలు యాక్టివ్గా ఉండట్లేదు. ఇక్కడ కార్డ్స్ని చూస్తుంటే అసలు మీ పర్సన్ ఏ విధంగా కూడా ఒక ఎనర్జీ అనేది కోల్పోయారు. వార్నింగ్. Confession. I feel jealous, anger because I love you deeply. సో చెప్పాను కదా, చాలామంది ఇక్కడ జెలస్ అనేది ఫీల్ అవుతున్నారు మీ పర్సన్స్. అందువల్ల దానివల్ల కోపం అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మిమ్మల్ని ఇంకా డీప్గా లవ్ అనేది చేస్తున్నారు మీ పర్సన్స్. అండ్ ఇక్కడ వార్నింగ్. మీ పర్సన్కి మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ రావడానికి కారణం మీరే అని ఫీల్ అవుతున్నారు ఇండైరెక్ట్గా మీ పర్సన్. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ది మిస్టేక్ ఉంది అండ్ మీది కూడా ఉండవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న ప్రతి ఇద్దరి సైడ్ మిస్టేక్ లేదు అని మనం చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళ మధ్య కొంతమంది మధ్య చాలా సీరియస్ ఇష్యూస్ అయితే అయ్యి ఉండవచ్చు. కొంతమందికి కొన్ని పాయింట్స్ నచ్చవు, ఇంకొంతమందికి ఇంకొన్ని పాయింట్స్ నచ్చవు. సో ఏదో ఒక పాయింట్ మీద మీ పర్సన్ నుంచి మీరు వెళ్ళిపోవడం అయితే జరిగింది. బట్ మీ పర్సన్ తర్వాత వెంటనే మీకు మాట్లాడి రీయూనియన్ కోసం ట్రై చేసి ఉండింటే మీ పర్సన్కి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు. కాబట్టి మీ పర్సన్ ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నారంటే, మీరు చేసుకున్న దాని వల్లనే నా లైఫ్ ఇలా అయిపోయింది, మీ బిహేవియర్ వల్లనే కేవలం నేను ఇలా తయారయ్యాను అనేలాగా మీ పర్సన్ అయితే మీకు వార్నింగ్ అయితే చేస్తున్నారు. సో మీరు మీ పర్సన్ని దూరం చేసుకుంటున్నారు అని మీ పర్సన్ మీ మనసులో అనుకుంటున్నారు, ఫీల్ అవుతున్నారు. మీ బిహేవియర్ వల్లే మీ పర్సన్ మీకు దూరం అయ్యారు, వాళ్ళ మిస్టేక్ ఏమీ లేదు అన్నట్టుగా ఇక్కడ వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు. సో ఇంకా చూద్దాం ఇంకా ఏమేమి ఫీల్ అవుతున్నారు మీ పర్సన్స్. సో క్లారిఫికేషన్. I will not explain myself, I know I am right. సో ఇంకా మీ కొంతమంది ఈ ఈగోలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటి అంటే, ఇప్పుడు రీయూనియన్ కోసం అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికైతే వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇప్పటికీ మీ పర్సన్ చేసిందే రైట్ అని అనుకుంటున్నారు. సో కొంతమంది ఏంటి అంటే తప్పు వాళ్ళ సైడ్ ఉన్నా కూడా ఒప్పుకోవడానికి కొంతమంది చాలా కష్టపడతారు. అండ్ ఈగోస్ వల్ల కొంతమంది ఇలా మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇన్ కేస్ మీ దగ్గరికి వస్తే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరంట, కానీ వాళ్ళే కరెక్ట్ ఈ విషయంలో అని మీ పర్సన్స్ అనుకుంటున్నారు. ఇది కొంతమంది పర్సన్స్ ఫీల్ అవుతున్నటువంటి ఫీలింగ్స్. సో చూద్దాం ఇంకా మీ పర్సన్స్ మీ గురించి అసలు ఏం ఫీల్ అవుతున్నారు. ఇక్కడ కొంతమంది ఏంటంటే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వాళ్ళకి ఏంటో ఫీలింగ్స్ అడ్డం వస్తున్నాయి, క్రాస్ రోడ్స్. సో ఇక్కడ కూడా మీ పర్సన్ మీ విషయంలో ఒక క్రాస్ రోడ్లో అయితే ఉన్నారు. ఎటు డిసిజన్స్ అనేది తీసుకోలేకపోతున్నారు. ఇప్పటికీ మీ పర్సన్ మైండ్లో నుంచి ఆలోచిస్తూ ఉన్నారు ఎటువైపు వెళ్ళాలి, తీసుకున్న డిసిజన్స్ కరెక్టా రాంగా. ఎందుకంటే ఇక్కడ నో హ్యాంగర్డ్ మ్యాన్ సిచ్యువేషన్ మనకు అదే చెప్తుంది. ఓకే, సో హ్యాంగర్డ్ మ్యాన్ సిచ్యువేషన్కి సంబంధించి క్రాస్ రోడ్స్ వచ్చింది మనకు. కాబట్టి ఎటు వెళ్ళాలో తెలియని కొంతమందికి ఇంకా డిసిజన్స్ తీసుకునే స్టేజ్లోనే ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఇరుక్కుపోయింది. నేను చెప్పాను కదా, థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నప్పుడే ఈ హ్యాంగర్డ్ మ్యాన్ సిచ్యువేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఎలాంటి థర్డ్ పర్సన్ లేకుండా మిస్అండర్స్టాండింగ్స్ వల్ల దూరమైనటువంటి వాళ్ళకి అయితే మళ్ళీ కమ్యూనికేషన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది.
సో చూద్దాం, ఇంకా 2 కార్డ్స్ తీద్దాం ఏమేం ఫీల్ అవుతున్నారో. సో యాక్షన్ తీసుకునే స్టేజ్కి అయితే వచ్చేసారు మీ పర్సన్. ఏ టైంలో అయినా యాక్షన్ తీసుకు. సో వీక్నెస్ కార్డ్, మై ఫస్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ, ఐ వోంట్ లెట్ యూ గో. సో మీరు ఎప్పుడైతే మీ పర్సన్ లైఫ్లో ఈ ఫీలింగ్స్ అండ్ ఈ రిగ్రెట్ ఫీలింగ్స్ అన్నీ ఎక్కువ వచ్చేసాయో అప్పటి నుంచి మీ పర్సన్కి ఒక భయం అనేది స్టార్ట్ అయింది. మీరు ఎక్కడ దూరం అవుతారో అన్న భయం అనేది ఎక్కువగా స్టార్ట్ అయింది. నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను అనేసి కూడా మీ పర్సన్ అయితే చెప్తున్నారు. సో ఇంకొక కార్డ్ తీద్దాం. సో ఇంకొక కార్డ్, ఫౌండేషన్. అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్, ఐ వాంట్ టు గ్రో ఓల్డర్ విత్ యూ. సో మీ పర్సన్ మిమ్మల్ని లూజ్ చేసుకోవడానికి అయితే సిద్ధంగా లేరు అండ్ మీ లవ్కి ఎక్స్పైరీ డేట్ అనేది లేదు అండ్ లైఫ్ టైం చివరి వరకు మీతోనే ఉండాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఒక గైడర్ లాగా అండ్ ఒక గార్డియన్ లాగా, సపోర్టర్ లాగా అన్ని విధాలుగా కూడా మీ పర్సన్కి సపోర్ట్ చేశారు కాబట్టి మీతోనే లైఫ్ టైం ఉండాలి అని అయితే వీళ్ళు గట్టిగా కోరుకుంటున్నారు. చివరి క్షణాలు, చివరి రోజులు కూడా మీ పర్సన్ మీతోనే ఉండాలని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఇది ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ రిగ్రెట్ ఫీలింగ్స్, ఎమోషనల్ థింగ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో ఇది పైల్ 1కి సంబంధించి రీడింగ్. ఇప్పుడు పైల్ 2కి వెళ్ళిపోదాం. సో ఇది పైల్ 2కి సంబంధించి ఈ గోల్డ్ క్వార్ట్జ్ క్రిస్టల్ స్టోన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి పైల్ 2కి సంబంధించి రీడింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో మేనిఫెస్ట్ చేసుకోండి మీకు కార్డ్స్ అక్యురేట్గా రావాలి అని. మీ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, ఎందుకు అవుతున్నారు, ఆ ఎమోషనల్ థింగ్స్ ఏంటి, అసలు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి. ఓకే, మీ పర్సన్వి కూడా ఎనర్జీస్ అనేవి చాలా డౌన్ అవుతున్నాయి. ఇక్కడ స్ట్రాంగ్గా ఒక లేడీ కంట్రోల్ అయితే చేస్తుంది అండ్ వాళ్ళు ఫీమేల్ ఫ్యామిలీ కావచ్చు అండ్ ఒక రిలేషన్షిప్ కావచ్చు. సో ఏ విధంగా తీసుకున్నా ఒక స్ట్రాంగ్ పర్సన్ అయితే మీ పర్సన్ లైఫ్లో కంట్రోల్ అయితే చేస్తున్నారు, మైండ్ కంట్రోల్ అయితే చేస్తున్నారు. చూద్దాం ఇంకా ఏం కార్డ్స్ వచ్చాయో. మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చాలా డౌన్ అయిపోయాయి. సో ది టవర్ కార్డ్ వచ్చింది. మీకు మీ పర్సన్కి ఏదో సడన్గా ఈ వీడియో చూసేలోపే మీ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే ది టవర్ కార్డ్ ఏంటి అంటే ఏ మినిట్లో అయినా ఏ గంటలో అయినా కూడా యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరికైతే ఈ టవర్ కార్డ్ వచ్చిందో వీళ్ళకి సడన్గా ఒక సెకండ్లోనే, ఒక మినిట్లోనే, ఒక హాఫ్ అన్ అవర్లోనే ఏదో సంథింగ్ ఒక న్యూస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ కూడా మీ పర్సన్కి ఎమోషనల్కి సంబంధించి అయితే కార్డ్స్ అయితే వస్తున్నాయి. సో ది సన్ కార్డ్, ఇక్కడ కూడా మీరు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. సో ఇక్కడ టోటల్ 8 కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేసాం. అందులో ది హై ప్రెస్టీజ్ అండ్ 7 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్, ది టవర్ కార్డ్, 8 ఆఫ్ కప్స్, ది సన్, 9 ఆఫ్ పెంటికల్, పేజ్ ఆఫ్ పెంటికల్.
సో ఈ టోటల్ 8 కార్డ్స్ మనకి ఏం చెప్తున్నాయి అంటే మీ పర్సన్ ఒక భ్రమలో ఉండిపోయారు. ఎందుకంటే ఇక్కడ మేము పర్సన్ని, మీ రిలేషన్షిప్ని ఒక మీ పర్సన్ని కంట్రోల్ చేసే స్థితిలో అయితే ఒక పర్సన్ అనేది వాళ్ళు ఉన్నారు. అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్లనే మీకు మీ పర్సన్కి ఒక డివిజన్ అనేది స్టార్ట్ అయ్యింది. అండ్ ఒక స్ట్రాంగ్ లేడీ అయితే కనిపిస్తున్నారు. ఇక్కడ లేడీ అంటే రిలేషన్షిప్ కావచ్చు అండ్ ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, ఎవరో ఒకరు మీ పర్సన్ లైఫ్ని అయితే కంట్రోల్ చేస్తున్నారు అండ్ మైండ్ కంట్రోల్ కూడా చేస్తున్నారు. వాళ్ళ మాటలు ఎక్కువగా వినడం వల్ల మీ పర్సన్ మీ విషయంలో ఇంట్రెస్ట్ అనేది తగ్గించారు మొదట్లో. బట్ ఇప్పుడు మీ పర్సన్కి ఏంటి అనేది, ఎవరు ఏంటి అనేది తెలుసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మీ పర్సన్ మెమొరీస్ అనేది గుర్తు చేసుకుంటూ ఉన్నారు. సో ది 6 ఆఫ్ కప్స్ ఏంటి అంటే అప్పట్లో మీరు చేసినవన్నీ మీ పర్సన్ ఒక్కొక్కటిగా గుర్తు చేసుకొని భ్రమలో అయితే ఉంటున్నారు. సో ప్రతిదీ మీతో ఏదో చెప్తున్నట్టు ఒక ఇమాజిన్ చేసుకొని, మీరు ఉన్నట్టు లేనివి ఉన్నట్టు ఊహించుకొని మీతో మాట్లాడుకోవడం, నైట్ టైమ్స్ ఒంటరిగా కాలక్షేపం చేయడం, మీతో ఏదో షేర్ చేస్తున్నట్టు, మీతో పడినటువంటి అప్పుడు ఏదో గొడవలు పడ్డారు కదా, సో ఆ విధంగా ఆ గొడవను తలుచుకుంటూ మళ్ళీ దీనికి ఆన్సర్స్ ఇచ్చుకున్నట్టు ఇలా అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. బట్ ఇంకొంతమంది ఈ సిచ్యువేషన్స్ అన్నిటినీ ఫేస్ చేసే ఇది లేకుండా మీ పర్సన్ దూరంగా అయితే వెళ్ళిపోదామని అనుకుంటున్నారు. అసలు ఎవరికి, మీ ఫ్యామిలీకి కావచ్చు అండ్ మీకు కావచ్చు, ఎవరూ అవసరం లేదు, నేను ఒంటరిగా ఎక్కడైనా వెళ్ళిపోవాలి అని కూడా మీ పర్సన్ మైండ్లో అయితే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్కి ఒక హోప్ అనేది కోల్పోయారు. మీ పర్సన్ మీరు లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎటు నుంచి చూసినా కూడా ఒక లాస్ అనేది జరిగింది. అండ్ మీరు ఉన్నప్పుడు మీ పర్సన్ లైఫ్ చాలా బాగుండేది. ఇప్పుడు మీరు మిమ్మల్ని తలుచుకుంటున్నారు. మీరున్నప్పుడే లైఫ్ బాగుండేది, బట్ మీరు వెళ్ళిన తర్వాత లైఫ్ అనేది బాగాలేదు అని. ఇప్పుడు ఎందుకు మీ పర్సన్ ఎవరు వద్దు అనుకుని వెళ్ళిపోతున్నారు అంటే ఇక్కడ కొంతమంది వేరే స్పై చేయడం వల్ల మీరు మూవ్ ఆన్ అయిపోయినట్టయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. మీరు వేరే వాళ్ళ లైఫ్లో ఉన్నట్టు ఇలా వాళ్ళు ఇమాజిన్ చేసుకొని మీరు ఇంకా మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి రారేమో అన్న భయాలు కూడా స్టార్ట్ అయ్యి నాకు ఎవరూ అవసరం లేదు, నేను వెళ్ళిపోతా అన్నట్టుగా మీ పర్సన్ ఇమాజిన్ చేసుకుంటూ ఒక్కరికే మాట్లాడుకుంటూ ఫీల్ అవుతున్నారు. బట్ మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అయితే మీతో కోరుకుంటున్నారు. బట్ అది జరుగుతుందా లేదా అన్న ఒక భయం కూడా ఉంది. బట్ మీ పర్సన్ మైండ్లో ఒక పాజిటివ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ది టవర్ కార్డ్ ఏ టైంలో అయినా మీ పర్సన్ నుంచి మీకు రియూనియన్ అయ్యే అవకాశం ఉంది అండ్ కాంటాక్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్లో నుంచి సడన్గా హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి అయితే రాబోతుంది మీ పర్సన్ ద్వారా. అండ్ ఇంకొంతమంది ఏంటంటే స్టార్టింగ్లో మీరు మీ పర్సన్ కావచ్చు అండ్ ఈ ప్రతి విషయంలోనూ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు అండ్ మీరు చూపించిన ప్రేమ కావచ్చు అండ్ మీ పర్సన్ ఎన్నోసార్లు హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నప్పుడు మీరు ఎంతగానో సాక్రిఫైస్ చేసి మీ పర్సన్కి చాలా కేర్ఫుల్గా చూసుకున్నారు. సో ఇవన్నీ కూడా మీ పర్సన్కి గుర్తు వచ్చి వాళ్ళు చాలా సఫర్ అయితే అవుతున్నారు. బట్ ఇంకొంతమంది మీ లైఫ్లోకి మళ్ళీ వద్దామన్నా కూడా భయం అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే మీరు మళ్ళీ ఏం అడుగుతారో, ఏం క్వశ్చన్స్ వేస్తారో అని కూడా మీ పర్సన్స్ అనేది భయపడుతున్నారు. అండ్ మీ మైండ్లో కూడా చాలా థింకింగ్స్ అయితే ఉన్నాయి. మీ పర్సన్ మళ్ళీ రావాలి మీ దగ్గర, వాళ్ళు చేసిన తప్పేంటో తెలుసుకోవాలని మీరు ఉన్నప్పటికీ బట్ మీరు కాంటాక్ట్ చేయకపోవడంతో మీ పర్సన్ మీ లైఫ్లో ఆల్రెడీ వేరే వాళ్ళు ఏమైనా వచ్చారేమో అన్న భయంతో కూడా ఉన్నారు. అండ్ వేరే వాళ్ళ ద్వారా మీ గురించి ఎంక్వైరీ కూడా చేయిస్తూ ఉన్నారు. మీకు మీ పర్సన్కి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కనుక్కోవడం అనేది జరుగుతూ ఉంది. ఆల్రెడీ మీ పర్సన్ స్పై వర్క్ కూడా చేస్తున్నారు మీ మీద. అండ్ ఇంకొకటి, మీరు సోషల్ యాప్స్లో కూడా ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నట్టు కూడా మీ పర్సన్స్కి తెలిసింది. అందుకు గాను కొంచెం జెలస్ అనేది ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ సంథింగ్ మీరు ఎవరితో చాటింగ్ చేస్తున్నారో, మీరు ఎవరితో కమ్యూనికేషన్ చేస్తున్నారో, సో ఈ భయాలు కూడా మీ పర్సన్కి స్టార్ట్ అయ్యాయి. అందుకే ఎక్కువగా ఆన్లైన్లోకి రాని మీ పర్సన్ ఇప్పుడు ఎక్కువగా మిమ్మల్ని చూడడానికి, మీరు ఏ టైంకి ఆన్లైన్కి వస్తున్నారు, ఏ టైంకి ఆఫ్లైన్కి వెళ్తున్నారు, సో ఇలాంటివన్నీ కూడా మీ పర్సన్ మీకు తెలియకుండా వేరే ఐడీస్ క్రియేట్ చేసుకొని కావచ్చు ఇలా చేస్తూ అయితే ఉన్నారు. అండ్ ఇంకొకటి, మీకు మీ పర్సన్కి మ్యూచువల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా కూడా ఎంక్వైరీ చేయిస్తూ ఉన్నారు. అది మీకు తెలీదు, ఎందుకంటే మీకు అప్పుడప్పుడు అనుమానం వస్తూ ఉంటుంది. మీ పర్సన్కి లైఫ్లో ఉన్నటువంటి పర్సన్ మీతో మాట్లాడుతున్నారు అంటే మీకు ప్రతిసారి ఆ పర్సన్ మాట్లాడిన ప్రతిసారి
మీకు అదే డౌట్ వస్తుంది, వీళ్ళు ఇవన్నీ అడుగుతున్నారంటే మా పర్సన్ ఏమైనా అడిగిస్తున్నారా అన్న డౌట్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. బట్ ఎందుకులే, ఒకవేళ ఏమైనా ఉంటే మాకే కాంటాక్ట్ చేసి అడుగుతారు కదా, అంత సీన్ లేదు, మాకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అన్న ఫీలింగ్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. బట్ ప్రతిసారి ఆ పర్సన్ వచ్చి మీతో మీ పర్సన్ గురించి ఏం అడిగినప్పటికీ మీకు మైండ్లో అది స్టార్ట్ అవుతుంది, నాకు మీ పర్సనే ఇలా అడిగిస్తున్నారేమో, మీ పర్సనే మీ గురించి తెలుసుకుంటున్నారేమో, ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తున్నారేమో అని మీరు ప్రతిసారి ఫీల్ అవుతారు. బట్ అయినప్పటికీ మీకు మీరే సమాధానం చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో ఇది టవర్ కార్డ్ వచ్చింది అంటే తప్పకుండా ఎప్పటి నుంచో దూరంగా లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళైతే మళ్ళీ రీయూనియన్ అయితే అయ్యే అవకాశం ఉంది. సో చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ నుంచి మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్, సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నట్లయితే అండ్ తప్పకుండా మీకు రీయూనియన్ అయితే అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ కొంతమంది డివోర్స్ సిచ్యువేషన్కి సంబంధించి చాలామంది సఫర్ అవుతున్నారు. అండ్ మేల్స్ కావచ్చు, ఫీమేల్స్ కావచ్చు, ఏదో డివోర్స్ కేసు అయితే ఒకటి రన్నింగ్ అవుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ న్యాయం ఎటువైపు ఉంటే తప్పకుండా అటువైపే మీరు విన్ అనేది అవుతారు. ఎందుకంటే ఇక్కడ ప్రూఫ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల లేకపోతే వేరే పార్టీ ఎక్కువగా మీ గురించి చెప్పడం వల్లనే మీ పర్సన్ డివోర్స్కి అప్లై చేసినట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఆ డివోర్స్కి అప్లై చేసినా కూడా మీ పర్సన్కి ఎలాంటి ప్రమేయం లేదు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని డివోర్స్కి అప్లై చేయడం మీకు తెలియకుండా ఏవేవో నడుస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి. బట్ ఎంత నడిచినప్పటికీ ఫైనల్గా మీకు న్యాయం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే వాంటెడ్గా ఇవన్నీ చేసి క్రియేట్ చేసుకున్న సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి తప్పకుండా విన్ అనేది, సక్సెస్ అనేది అవ్వదు. ఇక్కడ చాలా మొండిగా ఉన్నారు కొంతమంది డివోర్స్ ఇవ్వకూడదు అని, అలాంటి వాళ్ళు తప్పకుండా సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, అండ్ కొంతమంది వాళ్ళు ఎప్పటికీ మారరు అని తెలిసిన వాళ్ళకి డివోర్స్ అయితే మ్యూచువల్గా జరిగే అవకాశం ఉంది. బట్ మీ పర్సన్ మీద ఎక్కువ లవ్ అండ్ అఫెక్షన్ అండ్ ఇంకొక పర్సన్ని మీరు ఊహించుకోలేము మా పార్ట్నర్గా అనుకునేటువంటి వాళ్ళకి డివోర్స్ అయ్యే అవకాశం అయితే ఉండదు. ఓకే, సో చూద్దాం మీ పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో మీ గురించి. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సో మీరు కూడా మీ పర్సన్కి స్టార్టింగ్లో చాలా నమ్మారు, చాలా సపోర్ట్ చేశారు. మీ పర్సన్ మీరు పరిచయం అయినప్పటికీ మీ పర్సన్ దగ్గర ఏమీ లేకపోవచ్చు. అండ్ మీ పర్సన్ నుంచి మీరు జస్ట్ ఓన్లీ కేరింగ్ అండ్ టైం స్పెండ్ చేస్తే చాలు అని అనుకున్నారు. కానీ మీ పర్సన్ అది అర్థం చేసుకోకుండా మిమ్మల్ని తప్పుగా అనుకున్నారు. ప్రతిసారి మీరు మాట్లాడే మాటలకి ఎక్కువగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. మీ పర్సన్ మీ ప్రేమని అర్థమైతే చేసుకోలేకపోయారు. సో చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. టాక్సిసిటీ, క్విట్ ప్లేయింగ్ మైండ్ గేమ్స్ విత్ మీ. సో ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి కొంతమందికి నెగిటివిటీ అనేది ఫామ్ చేసేసారు. ఎవరు? థర్డ్ పర్సన్. సో మిమ్మల్ని మీ పర్సన్ ఒక టాక్సిసిటీ పర్సన్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో మీరే మీ పర్సన్తో మైండ్ గేమ్ ఆడుతున్నట్టుగా మీ పర్సన్ మీ గురించి అయితే అనుకుంటున్నారు. బట్ ఈ సిచ్యువేషన్ కొంతమందికి ఎందుకు క్రియేట్ అయ్యింది అంటే థర్డ్ పర్సన్ వాళ్ళు మీ గురించి చెప్పిన మాటలు. సో దీనివల్లనే మీ పర్సన్ అలా అనుకుంటున్నారు. సో మీరే మైండ్ గేమ్ ఆడుతున్నారు మీ పర్సన్ తోటి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. సో ఇవన్నీ ఎందుకు జరిగాయంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల, వాళ్ళు చెప్పించిన మాటల వల్ల మీ పర్సన్కి మీ మీద ఒక నెగటివిటీ అనేది, మిమ్మల్ని చూస్తేనే ఒక పాయిజన్ పర్సన్ లాగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే మీ మాట అన్నా మీ చూపన్నా అసలు మీ గురించి ఎవరు చెప్పినా కూడా మీ పర్సన్ అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతారు. సో అంత భయం, అంత టాక్సిక్ పర్సన్ లాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు కొంతమంది. అది ఎవరికి వస్తుందో నేను చెప్పాను. ఎవరైతే ఈ ప్రయోగాలకి గురి అయ్యి ఉంటారో వాళ్ళ మైండ్ సెట్ ఇలాగే ఆలోచిస్తూ ఉంటుంది. సో ఇంకొక కార్డ్ మనకి ఏం చెప్తుంది అంటే, సో ఇక్కడ కూడా సేమ్, ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్, ఐ నో ఐ ఆమ్ రైట్. సో ఇక్కడ కూడా
ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి, ఒకవేళ రియూనియన్ అయినా కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మీ పర్సన్ సిద్ధంగా లేరు. ఎందుకంటే చేసిన మిస్టేక్ మీ పర్సన్ది ఉంది కాబట్టి మీ పర్సన్ దానికంతా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికైతే సిద్ధంగా లేరంట. సో ఫైనల్ డెస్టినేషన్, దేర్ ఈజ్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్, యు ఆర్ ద ఓన్లీ వన్. సో ఇంకొంతమంది మీ గురించి అర్థం చేసుకొని, మీ లవ్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని తప్ప వాళ్ళు ఇంకొక పర్సన్ని చూస్ చేసుకోలేరు. అండ్ మీరే ఫస్ట్, మీరే లాస్ట్ అని చెప్తున్నారు మీ పర్సన్స్. సో విష్, మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్, బీ మైన్ ఓన్లీ. సో స్టార్టింగ్లో వీళ్ళ డే అనేది స్టార్ట్ అవుతున్నది మీరు మళ్ళీ చూసిన తర్వాతనే అని చెప్తున్నారు. ఎప్పటికీ మీరు నా వాళ్ళలాగా ఉండమని కూడా అడుగుతున్నారు. ప్రజెంట్ ఇక్కడ డైలీ మీ ఫొటోస్ కానీ అండ్ మీ మెసేజెస్ కానీ చూడడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ డైలీ మార్నింగ్ లేచిన వెంటనే మీ పర్సన్ మీ ఫొటోస్ అయితే చూడడం అయితే జరుగుతుంది. ఇక్కడ అలా చూసిన తర్వాతనే మీ పర్సన్కి ఒక డే అనేది స్టార్ట్ అవుతుందంట. ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా లవ్ చేసి మీ ప్రేమను అర్థం చేసుకున్నారో వాళ్ళ సిచ్యువేషన్ ఇలా ఉంది. సో ప్రతి ఒక్కరికి ప్రతి పాయింట్స్ రెజొనేట్ అవ్వాలని లేదు, ఎవరికి ఏ పాయింట్స్ రెజొనేట్ అయితే వాళ్ళు తీసుకోండి. సో సోల్ కనెక్షన్, నో ఎక్స్పెక్టేషన్, ప్యూర్లీ లవ్స్ యూ. సో ఇక్కడ డివైన్ రిలేషన్ కూడా ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళు తప్పకుండా రియూనియన్ అయితే అవకాశం ఉంది. చెప్పాను కదా, ది టవర్ కార్డ్ వచ్చినప్పుడు ఏంటి అంటే సడన్గా ఎంతమందితో ఉన్నా కూడా మీ పర్సన్ మీ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళది సోల్ కనెక్షన్ కిందకి వస్తుంది. సో ఇంకొక కార్డ్ చూద్దాం. సో కాషన్, యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలస్ విత్ అవర్ రిలేషన్, బీ అవేర్. చెప్పాను కదా, ఎక్కువ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీరు కూడా అనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ కూడా అనుకుంటున్నారు. మీ పర్సన్కి ఇంకా రియలైజేషన్ అనేది రాలేదు. బట్ మీకు తెలుసు, మీరు ఇండైరెక్ట్గా మీ పర్సన్ని ఒక వార్న్ చేస్తున్నారు. మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి కలిసి ఉండటం ఏమాత్రం ఇష్టం లేదు. సో దీని గురించి నువ్వు తెలుసుకోవాలి అని మీరైతే మీ పర్సన్కి ఇండైరెక్ట్గా వార్న్ అనేది చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మీ పర్సన్ ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. బట్ ఎప్పటికైనా మీరు రియూనియన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్పైల్ 2ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళది ఒక డివైన్ రిలేషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఒక సోల్ కనెక్షన్, ఎప్పటికైనా వీళ్ళు కలవాల్సిందే తప్పదు అన్నట్టు. సో ఎప్పటిలోగా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రియూనియన్ అవడానికి వస్తారో అప్రాక్స్ ఒక టైం అయితే చూద్దాం. సో అప్రాక్సిమేట్లీ టైం చూద్దాం. ఇక్కడ ఎగ్జాక్ట్ టైం నేను చెప్పట్లేదండి, అప్రాక్సిమేట్లీ టైం. మ్యాక్సిమం ఎంత టైం పట్టవచ్చు మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి. వితిన్ 1 వీక్ చెప్పాను కదా. ఎందుకంటే ది టవర్ కార్డ్ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. అది ఏ టైంలో అయినా జరగవచ్చు. సో ఇది టుడే రీడింగ్. ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ 20 to 30% పాయింట్స్ కనుక మీకు రెజొనేట్ అవుతే ఈ రీడింగ్ మీకని అర్థం చేసుకోండి. అండ్ అవని వాళ్ళు నెగిటివ్గా తీసుకోకుండా జస్ట్ దీని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి. ఓకే. అండ్ ఇంకొకటి, ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ కనుక వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మీ సపోర్ట్ అండ్ మీ లవ్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరూ ఈ వీకెండ్ని ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటూ హ్యావ్ ఏ హ్యాపీ సండే. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్.